ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ సెమిస్టర్ టెక్స్ట్ బుక్‌లోని 9వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 9వ పాఠం భారత జాతీయ ఉద్యమం 1870 నుంచి 1947 వరకు. ఇందులో 228 పేజీ నుంచి 233 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది? ఏ 1875 డిసెంబర్‌లో, బి 1865 డిసెంబర్‌లో, సి 1885 డిసెంబర్‌లో, డి 1895 డిసెంబర్‌లో. భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది? ఏ 1875 డిసెంబర్‌లో, బి 1865 డిసెంబర్‌లో, సి 1885 డిసెంబర్‌లో, డి 1895 డిసెంబర్‌లో. భారతదేశంలో కూడా సివిల్ సర్వీస్ పరీక్ష నిర్వహించాలని సూచించినది? ఏ మితవాదులు, బి అతివాదులు, సి గాంధేయవాదులు, డి బ్రిటిష్ వారు. భారతదేశంలో కూడా సివిల్ సర్వీస్ పరీక్ష నిర్వహించాలని సూచించినది? ఏ మితవాదులు, బి అతివాదులు, సి గాంధేయవాదులు, డి బ్రిటిష్ వారు. మొదటి జాతీయ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది అంటే సమావేశం ఎక్కడ జరిగింది? ఏ ఢిల్లీలో, బి అహ్మదాబాద్లో, సి కలకత్తాలో, డి బొంబాయిలో. మొదటి జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగిందంటే ఏ ఢిల్లీలో, బి అహ్మదాబాద్లో, సి కలకత్తాలో, డి బొంబాయిలో. పావర్టీ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకం రచయిత? ఏ బద్రుద్దీన్ త్యాబ్జీ, బి దాదాబాయి నౌరోజీ, సి గాంధీ, డి సుభాష్ చంద్రబోస్. పావర్టీ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకం రచయిత? ఏ బద్రుద్దీన్ త్యాబ్జీ, బి దాదాబాయి నౌరోజీ, సి గాంధీ, డి సుభాష్ చంద్రబోస్. ఆయుధాల చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? ఏ 1878లో, బి 1870లో, సి 1868లో, డి 1880లో. ఆయుధాల చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? ఏ 1878లో, బి 1870లో, సి 1868లో, డి 1880లో. పదవీ విరమణ చేసిన బ్రిటిష్ అధికారి ఎవరు కూడా వివిధ ప్రాంతాల్లోని భారతీయులను ఒకే తాటిపైకి తీసుకురావడంలో పాటుపడ్డారు? ఏ విలియమ్స్, బి రాబర్ట్ క్లైవ్, సి ఏవో హ్యూమ్, డి విలియం బెంటిక్. పదవీ విరమణ చేసిన బ్రిటిష్ అధికారి ఎవరు వివిధ ప్రాంతాల్లోని భారతీయులను ఒకే తాటిపైకి తీసుకురావడంలో పాటుపడ్డారు? ఏ విలియమ్స్, బి రాబర్ట్ క్లైవ్, సి ఏవో హ్యూమ్, డి విలియం బెంటిక్. భారతీయ విద్యావంతులచే ఒక అఖిల భారత సంస్థ ఏర్పరచాలనే భావన ఎప్పటి నుండి ఉన్నప్పటికీ ఇల్బర్ట్ విల్లు వివాదం ఈ కోరికను మరింత దృఢపరిచింది? ఏ 1870 నుండి, బి 1880 నుండి, సి 1890 నుండి, డి 1860 నుంచి. భారతీయ విద్యావంతులచే ఒక అఖిల భారత సంస్థ ఏర్పరచాలనే భావన ఎప్పటి నుండి ఉన్నప్పటికీ ఇల్బర్ట్ విల్లు వివాదం ఈ కోరికను మరింత దృఢపరిచింది? ఏ 1870 నుండి, బి 1880 నుండి, సి 1890 నుండి, డి 1860 నుండి. జాతీయ కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారు? ఏ 52 మంది, బి 62 మంది, సి 82 మంది, డి 72 మంది. జాతీయ కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారు? ఏ 52 మంది, బి 62 మంది, సి 82 మంది, డి 72 మంది. జాతీయవాదానికి కీలకాంశమైనది? ఏ ప్రజల చేతిలోని సార్వభౌమాధికారం, బి ప్రభుత్వం చేతిలోని సార్వభౌమాధికారం, సి ప్రజల చేతిలోని ఆయుధం, డి ప్రజల చేతిలోని చట్టం. జాతీయవాదానికి కీలకాంశమైనది? ఏ ప్రజల చేతిలోని సార్వభౌమాధికారం, బి ప్రజల చేతిలోని సార్వభౌమాధికారం ప్రభుత్వం చేతిలోని సార్వభౌమాధికారం, సి ప్రజల చేతిలోని ఆయుధం, డి ప్రజల చేతిలోనే చట్టం. ఎప్పుడు ప్రాంతీయ భాషా పత్రికల చట్టం చేయబడింది? ఏ 1888లో, బి 1878లో, సి 1868లో, డి 1898లో. ఎప్పుడు ప్రాంతీయ భాషా పత్రికల చట్టం చేయబడింది? ఏ 1888లో, బి 1878లో, సి 1868లో, డి 1898లో. బయట జోక్యం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించగలిగే సామర్థ్యం? ఏ గణతంత్రం, బి ప్రజాస్వామ్యం, సి లౌకికత్వం, డి సర్వసత్తాకం. బయట జోక్యం లేకుండానే స్వతంత్రంగా వ్యవహరించగలిగే సామర్థ్యం? ఏ గణతంత్రం, బి ప్రజాస్వామ్యం, సి లౌకికత్వం, డి సర్వసత్తాకం. ఎప్పుడు ప్రభుత్వం ఇల్బర్ట్ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రయత్నించినప్పుడు యూరోపియన్ల ఆగ్రహం పెల్లుబిక్కింది? ఏ 1880లో, బి 1881లో, సి 1883లో, డి 1882లో. ఎప్పుడు ప్రభుత్వం ఇల్బర్ట్ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నించినప్పుడు యూరోపియన్ల ఆగ్రహం పెల్లుబిక్కింది? ఏ 1880లో, బి 1881లో, సి 1883లో, డి 1882లో. భారత జాతీయ కాంగ్రెస్ ఎక్కడ స్థాపించబడింది? ఏ కలకత్తా, బి బొంబాయి, సి ఢిల్లీ, డి లక్నో. భారత జాతీయ కాంగ్రెస్ ఎక్కడ స్థాపించబడింది? ఏ కలకత్తా, బి బొంబాయి, సి ఢిల్లీ, డి లక్నో. ఎప్పుడు బ్రిటిష్ పాలన పట్ల భారతీయుల అసంతృప్తి మరింత తీవ్రమైంది? ఏ 1870-80లో, బి 1860 నుంచి 1880లో, సి 1880 1890లో, డి 1850 1860లో. ఎప్పుడు బ్రిటిష్ పాలన పట్ల భారతీయుల అసంతృప్తి మరింత తీవ్రమైంది? ఏ 1870-80లలో, బి 1860 1880లో, సి 1880 1890లో, డి 1850 1860లలో. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం.
భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ సి 1885 డిసెంబర్లో. భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1885 డిసెంబర్లో. కరెక్ట్ ఆన్సర్ సి. 88 అక్కడ చూసుకోండి. భారతదేశంలో కూడా సివిల్ సర్వీస్ పరీక్ష నిర్వహించాలని సూచించినది. కరెక్ట్ ఆన్సర్ ఏ. మితవాదులు. భారతదేశంలో సివిల్ సర్వీస్ పరీక్ష నిర్వహించాలని సూచించింది ఎవరంటే మితవాదులు. కరెక్ట్ ఆన్సర్ ఏ. మొదటి జాతీయ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ డి. బొంబాయిలో. మొదటి జాతీయ కాంగ్రెస్ ఎక్కడ జరిగిందంటే బొంబాయిలో. అక్కడే స్థాపించబడింది. బొంబాయిలో స్థాపించబడింది. మొదటి సమావేశం కూడా బొంబాయిలో జరిగింది. కరెక్ట్ ఆన్సర్ డి. పావర్టీ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకం రచయిత. కరెక్ట్ ఆన్సర్ బి. దాదాబాయి నౌరోజీ. పావర్టీ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకం రచయిత దాదాబాయి నౌరోజీ. కరెక్ట్ ఆన్సర్ బి. ఆయుధాల చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఏ. 1878లో. ఆయుధాల చట్టం ఎప్పుడు ఆమోదించబడింది అంటే 1878లో. కరెక్ట్ ఆన్సర్ ఏ. పదవీ విరమణ చేసిన బ్రిటిష్ అధికారి ఎవరు కూడా వివిధ ప్రాంతాల్లోని భారతీయులను ఒకే తాటిపైకి తీసుకురావడంలో పాటుపడ్డాడు? ఏ. ఓ హ్యూమ్. కరెక్ట్ ఆన్సర్ సి. పదవీ విరమణ చేసిన బ్రిటిష్ అధికారి ఎవరు వివిధ ప్రాంతాల్లోని భారతీయులను ఒకే తాటిపైకి తీసుకురావడంలో పాటుపడ్డారు? ఏ. ఓ హ్యూమ్. కరెక్ట్ ఆన్సర్ సి. భారతీయ విద్యావంతులచే ఒక అఖిల భారత సంస్థ ఏర్పరచాలనే భావన ఎప్పటి నుండి ఉన్నప్పటికీ ఇల్బర్ట్ విల్లు వివాదం ఈ కోరికను మరింత దృఢపరిచింది. కరెక్ట్ ఆన్సర్ బి. 1880 నుండి. భారతీయ విద్యావంతులచే ఒక అఖిల భారత సంస్థ ఏర్పరచాలనే భావన ఉన్నప్పటికీ ఇల్బర్ట్ విల్లు వివాదం ఈ కోరికను మరింత దృఢపరిచింది. 1880 నుండి ఉన్నప్పటికీ. కరెక్ట్ ఆన్సర్ బి. జాతీయ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారు? 72 మంది. కరెక్ట్ ఆన్సర్ డి. జాతీయ కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారంటే 72 మంది. కరెక్ట్ ఆన్సర్ డి. జాతీయవాదానికి కీలక అంశమైంది. కరెక్ట్ ఆన్సర్ ఏ. ప్రజల చేతిలోనే సార్వభౌమాధికారం. జాతీయవాదానికి కీలక అంశమైంది ప్రజల చేతిలోనే సార్వభౌమాధికారం. కరెక్ట్ ఆన్సర్ ఏ. ఎప్పుడు ప్రాంతీయ భాషా పత్రికల చట్టం చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ బి. 1878లో. ఇప్పుడు ప్రాంతీయ భాషా పత్రికల చట్టం చేయబడిందంటే 1878. ఆయుధాల చట్టం కూడా 1878లోనే. కరెక్ట్ ఆన్సర్ బి. బయట జోక్యం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించగలిగే సామర్థ్యం. కరెక్ట్ ఆన్సర్ డి. సర్వసత్తాకం. బయట జోక్యం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించగలిగే సామర్థ్యాన్ని ఏమంటారంటే సర్వసత్తాకం. కరెక్ట్ ఆన్సర్ డి. ఎప్పుడు ప్రభుత్వం ఇల్బర్ట్ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నించినప్పుడు యూరోపియన్లో ఆగ్రహం పెల్లుబికింది? కరెక్ట్ ఆన్సర్ సి. 1883లో. ఎప్పుడు ప్రభుత్వం ఇల్బర్ట్ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నించినప్పుడు యూరోపియన్ల ఆగ్రహం పెల్లుబికింది? 1883లో. కరెక్ట్ ఆన్సర్ సి. భారత జాతీయ కాంగ్రెస్ ఎక్కడ స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ బి. బొంబాయిలో. భారత జాతీయ కాంగ్రెస్ ఎక్కడ స్థాపించబడింది? బొంబాయిలో. మొదటి సమావేశం కూడా బొంబాయిలో జరిగింది. కరెక్ట్ ఆన్సర్ బి. ఎప్పుడు బ్రిటిష్ పాలన పట్ల భారతీయుల్లో అసంతృప్తి మరింత తీవ్రమైంది? కరెక్ట్ ఆన్సర్ ఏ. 1870-80లలో. ఎప్పుడు బ్రిటిష్ పాలన పట్ల భారతీయుల్లో అసంతృప్తి మరింత తీవ్రమైంది? 1870-80 సంవత్సరాల్లో. కరెక్ట్ ఆన్సర్ ఏ. అందరూ ఎగ్జామ్ బారేశారా? థ్యాంక్ యూ.